వ్యాపారాలు చేసేవాళ్ళు అందున సినిమాకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి నిర్మాతలు కానీ, ఈ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఫినాన్షియర్స్ కానీ, వీళ్ళందరూ కూడా కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫినాన్షియల్ విషయాల్లో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. లేదంటే కోర్టులు కానీ, ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కానీ ఊరుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితి వచ్చింది అంటే దాన్ని సాల్వ్ చేసుకునే దిశగా అడుగులు వేయాలి తప్ప, నువ్వు ఏమైనా చేసుకో, నన్ను ఎవడు టచ్ చేయలేడు అనేటువంటి యాటిట్యూడ్ చాలా చాలా డేంజర్. ఇప్పుడు చేసిన తప్పు కన్నా ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ వల్ల బండ్ల గణేష్ దాదాపు సంవత్సరం పాటు జైలుకి వెళ్ళాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితి వచ్చింది. దాంతోపాటు దాదాపు 95 లక్షల వరకు కూడా ఆయన ఫైన్ చెల్లించేటటువంటి పరిస్థితిని ఒంగోలు కోర్టు జడ్జిమెంట్గా ఇచ్చింది. అసలు ఈయన చేసినటువంటి తప్పు ఏంటి, ఎందువల్ల ఆయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, దాన్ని ఏమైనా ఆయన అడ్డుకోవచ్చా అనేటువంటి అంశాలని మనం ఒకసారి చెక్ చేద్దాం. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి తెలియని వారు ఉన్నారు. ఆయన చేసిన కొన్ని సినిమా వేడుకల్లో, పబ్లిక్ ఈవెంట్స్లో చేసే వింత కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియా కూడా బండ్ల గణేష్ చాలా యాక్టివ్ ఉంటారు. సామాజిక అంశాల మీద తనదైన శైలిలో స్పందిస్తారు. తాజాగా ఆయనకి జైలు శిక్ష పడిందనేటువంటి వార్త చర్చనీయాంశమైంది. ఎందుకు పడింది జైలు శిక్ష అంటే చెక్ బౌన్స్ కేసు రిజిస్టర్ అవడమే కారణమని తెలుస్తుంది. ఈ క్రమంలో అతనికి 1 ఏడాది పాటు జైలు శిక్ష విధించినటువంటి న్యాయస్థానం. పూర్తి వివరాలు చూస్తే గతంలో పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద సినిమాలు తీసేటువంటి వ్యక్తి ఈయన. తీన్మార్ అని, లేకపోతే టెంపర్ అని ఇటువంటి సినిమాలు తీశారు ఆయన. ఆంజనేయులు. సో ఇట్లాంటి సినిమాలు తీస్తున్నటువంటి టైంలో ఏదో ఒక టైంలో ఒక వ్యక్తికి 1.2 కోట్ల చెక్ రాసిచ్చారు. ఈ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ అనేటువంటి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్కి, దానికి ఈయన ఓనర్. సో ఆ ప్రొడక్షన్ హౌస్ మీద పేరు మీద చెక్ని ఆయన రాసి ఒక వ్యక్తికి ఇచ్చారు. అయితే అది బౌన్స్ అయింది. అందుకే అతను కోర్టును ఆశ్రయించాడు. ఇదివరకే విచారణకి హాజరవ్వాలని కోర్టు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చింది. మీ మీద కేసు పడినప్పుడు కోర్టుకు వెళ్ళి సమాధానం చెప్పాలి. పోలీసులు పిలిస్తే పోలీసుల వద్దకు వెళ్ళి సమాధానం చెప్పాలి. అది నైతిక బాధ్యత. కానీ కేర్ చేయకుండా, అంటే వీళ్ళ లాయర్లు ఇతను ఏమన్నా రాంగ్గా పోర్ట్రే చేశారో మరి స్ప్రెడ్ చేశారో కానీ చెప్పకపోవడం వల్ల లెక్క చేయకుండా ఆయన కోర్టుకు వెళ్ళాలి. దాంతో ఈ కేసులో అప్పీల్ చేసుకునేందుకు కానీ బండ్ల గణేష్కి 4 రోజుల పాటు న్యాయస్థానం గడువిస్తూ ఒంగోలు న్యాయస్థానం ఇలా తీర్పిచ్చింది. అలాగే ఒంగోలుకు చెందినటువంటి పోలీసులు బండ్ల గణేష్ని అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఈ కేసులో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంటే కోర్టు పిలిచినప్పుడు వెళ్తే బాగుండేది. సో వెళ్ళకపోవడం వల్ల ఈ కేసులో జరిమానా విధించారు, జైలు శిక్ష కూడా విధించారు బండ్ల గణేష్కి. సో మీకు ఈ విషయం చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు. సో కింద షేర్ బటన్ ఉంది కదా, అది ఉపయోగించి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి.